నమస్కారం, వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్. పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు త్వరలోనే రైతుల అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది. ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి విడతల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి. ఇప్పటికే 22వ విడతకు సంబంధించి వెళ్ళినట్లయితే 10,000 రూపాయలకు పెంపు ఇవ్వలేదండి. చాలామంది 10,000 రూపాయల కన్నా పెంపు చేసిర్రా, పీఎం కిసాన్ డబ్బులు అనేవి 2,000 రూపాయలు పడతాయా, 4,000 రూపాయలు పడతాయా, 3,000 రూపాయలు పడతాయా, దీనికి సంబంధించి ఒకసారి అయితే తెలియజేయగలరని అయితే చాలామంది రైతన్నలు అయితే మెసేజ్లు అయితే చేయడం జరిగిందన్నమాట. అయితే రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట. పీఎం కిసాన్ 22వ విడతలో మనకు 2,000 రూపాయలే మీ అందరి ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. మరి 4,000 రూపాయలకు పెంపు చేసిర్రు అన్న బయట టాక్ అంటే అదంతా ఫేక్ న్యూస్ అన్నమాట. ఎలాంటివి ఎవరు కూడా నమ్మకండి. కేంద్ర ప్రభుత్వం మనకు అఫీషియల్గా మన ప్రధానమంత్రి గారే, దేశ ప్రెసిడెంటే మనకు అనౌన్స్ అయితే చేస్తారన్నమాట. ఎలాంటి ఒకవేళ పెంపు చేసినట్లయితే జాతీయ మీడియానే పేర్కొంటుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటికే పీఎం కిసాన్ సంబంధించి 4 నెలలు పూర్తి కావడం అయితే జరుగుతుంది. 21వ విడత డబ్బులు పడి ఇది 22వ విడత అన్నమాట. 4 నెలలు ఈ నెల కంప్లీట్ అయినట్టయితే 4 నెలలు పూర్తవుతాయి. ఫిబ్రవరి 22వ తారీఖు నుండి 30 తారీఖులోగా ఈ మధ్యలోనే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సంబంధించి అఫీషియల్గా కూడా మనకు అనౌన్స్ అయితే చేస్తారు. దేశ ప్రధానమంత్రి గారే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది కదా, పీఎం కిసాన్ వెబ్సైట్లోనే అక్కడ ఇంటర్ఫేస్ కూడా మనం చూసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. అక్కడనే మనకు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది. నేను మీకు పక్కా తెలియజేస్తాను అన్నమాట. సో అందుకోసం మీరు ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. పీఎం కిసాన్ ఇటీవలే ఈ 2019 నుంచి 2021 వరకు, ఈ 2021 నుంచి అంటే ఈ మధ్యలో ఈ 2026 వరకు పీఎం కిసాన్ సంబంధించి ఈ వెబ్సైట్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదని అయితే చాలామంది రైతన్నలు అయితే అడిగారు అన్నమాట. 22వ విడతలో మీరు పొందాలనుకున్న వారైతే ఒకసారి అయితే మీరు అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే పీఎం కిసాన్ డబ్బులు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. దేశ ప్రధానమంత్రి గారు ఈ 2,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి, ఈ లిమిట్ ఏం లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఇన్స్టాల్మెంట్ ద్వారా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే 22వ విడతల వారి ఇప్పుడు 22వ విడత అన్నమాట. ఈకేవైసీలో మీరు ఏమైనా మిస్టేక్స్ అయితే, ఈకేవైసీ అనేది చాలామందికి అయితే ధృవీకరణ పూర్తి కావడం లేదన్నమాట. సో ఒకసారి అయితే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదన్నమాట. అప్డేట్ అయితే మనకి ఈ వెబ్సైట్ ఉన్నది కదా, వెబ్సైటు అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఒకసారి అయితే మీ యొక్క ఈ ఉన్నది కదా ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పూర్తి చేసుకున్న వారికే ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి అర్హులు అన్నమాట. సో ఒకసారి అయితే మీరు గమనించాలి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రైతు సోదరులారా. థ్యాంక్ యూ గైస్.